హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అభిరామ్ అక్షయ్ని అవనీని స్టేషన్కి పిలిపించి మీ నాన్నగారికి ఇన్సిడెంట్ జరిగిన ప్లేసులో ఏం జరిగింది, ఎలా జరిగింది అని సిడి కన్స్ట్రక్షన్ చేశాం కదా, దాని తాలూకు రిపోర్ట్స్ వచ్చాయి. అది చెప్దామని రమ్మన్నాను. మీ మామయ్య గారు పైనుంచి పడిన విధానాన్ని బట్టి, పడిన ప్లేస్మెంట్ని బట్టి సూసైడ్ ఐటెం అయి ఉండకపోవచ్చని నేను చెప్పాను కదా, అదే నిజమయ్యింది. మీ మామయ్య గారిది సూసైడ్ ఐటెం కాదు, మర్డర్ ఐటెం అని చెప్తాడు. మర్డర్ అటెంప్టా అని అవన్నీ అక్షయ్ షాక్ అవుతారు. అవును అక్షయ్, మీ నాన్నగారిని ఎవరో హత్య చేయాలని చూశారు. దాంట్లో భాగంగానే ఆయన్ని పైనుంచి తోసేశారు. సూసైడ్ చేసుకునే వాళ్ళే అయితే బిల్డింగ్కి దగ్గరగా పడతారు. అదే కావాలని ఎవరైనా తోస్తే బిల్డింగ్కి దూరంగా పడతారు. ఆ రోజు నేను మీ ఫామ్ హౌస్కి వెళ్ళి చూసినప్పుడు మీ నాన్నగారు పడిన ప్లేస్కి బిల్డింగ్కి 5 అడుగుల దూరం ఉంది. కానీ పర్టికులర్గా మీ నాన్నగారిని కావాలని ఎవరో తోసేశారు కాబట్టి ఆయన బిల్డింగ్కి 6 అడుగుల దూరంలో పడ్డారు. అంటే అది 100% సూసైడ్ అటెంప్ట్ కాదు, మర్డర్ అటెంప్ట్ అని చెప్తాడు. ఇదంతా కూడా అక్షయ్ అవని ఇంటికెళ్ళి అందరికీ చెప్తారు. దాంతో కమల్కి కోపం వచ్చి వాళ్ళెవరో తెలిస్తే వాళ్ళని నడి రోడ్డు మీద నిలబెట్టి ముక్కలు ముక్కలుగా నరుకుతాను అని కోపంగా గట్టిగా అరుస్తాడు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.